అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. ఈరోజు ఈ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటివి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే 4016 ఎప్పుడు రాబోతున్నాయి, కొత్తగా దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళకి సంబంధించిన ఆసరా పెన్షన్ల కొత్త జాబితా ఎప్పుడు రాబోతుంది, వీళ్ళకి నిధులు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది అనే అంశం గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మొత్తానికి ఈ 4016 రూపాయల చేయూత పథకానికి సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. మన ప్రతి ఒక్క వీడియోని మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో తాజా లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వచ్చేసినట్లయితే మంత్రి సీతక్క గారు పూర్తి స్థాయిలో ఏమేమి పెండింగ్లో ఉన్నాయి, అలాగే వారి పరిధిలో ఉన్న పథకాలను ఎప్పుడు ప్రారంభించాలనే అంశానికి సంబంధించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకం అయినా కూడా రేషన్ కార్డు ఆధారంతో పరిధిలోకి తీసుకొని ఇవ్వాలి అన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. రేషన్ కార్డు అనేది సెప్టెంబర్ నెలలో కొత్త మార్గదర్శకాలతో కూడిన కొత్త కార్డులను మంజూరు చేయబోతున్నారు. ఈ రేషన్ కార్డు ఆధారంగానే ఇంట్లో ఎంతమంది కుటుంబీకులు ఉన్నారు, వారికి ఏమేమి పెన్షన్లు వస్తున్నాయి, డబల్ పెన్షన్ పొందే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదంటే అసలు పెన్షన్కి అర్హత ఉండి కూడా పొందని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది ఈ రేషన్ కార్డు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఆధారంగా నిర్ధారణ చేయాలన్న ఆలోచనతో గ్రామ పంచాయతీలో ఒక కమిటీని ఏర్పరిచే ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కమిటీలు అనేవి ఖచ్చితంగా సెప్టెంబర్ నెలలో ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. సో తాజా సమాచారం మీకు ఈ వీడియోలో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ 4016 రూపాయల ఆసరా పెంపు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలన్న ఆలోచనతో ఉన్నది. కాకపోతే కొత్త జాబితా విషయంలో చాలామంది డబల్ పెన్షన్లు పొందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే 5000 ఆసరా పెన్షన్లు డబల్ తీసుకుంటున్నారు, ప్రజా ధనాన్ని దుర్వినియోగం అయిపోతున్నాయనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన తర్వాతనే వీళ్ళకి కొత్త ఆసరా పెన్షన్ పథకాలు 4016 రూపాయలు అందించాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటికే ఈ పూర్తి స్థాయిలో ప్రక్రియ కంప్లీట్ అయినట్లుగా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ తుది జాబితాను రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆలోచనలో ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారు 14వ తారీఖు నాడు స్వదేశీకి రాబోతున్నారు. తర్వాత ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన 3వ దశ పూర్తి కాబోతుంది. తదనంతరమే తెలంగాణ రాష్ట్రంలో ఈ రుణమాఫీ కారణంగా ఆగిపోయిన నిధులు కావచ్చు, ప్రక్రియ కావచ్చు పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పటికే మంత్రి సీతక్క గారు కలెక్టర్లకు ఆదేశించారు. బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉన్న ఆసరా పెన్షన్ దరఖాస్తులు, అలాగే ప్రజాపాలనలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వడబోసి జాబితాగా రూపొందించి మాకు సమర్పించాలని, దాదాపుగా 50 నుండి 60 లక్షల మంది లబ్ధిదారుల సంఖ్య ఉండబోతుందన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి కోసం 23,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదన చేస్తే 15,000 కోట్ల రూపాయల మంజూరు అనేది కేటాయింపులు అనేవి జరిగాయి. వీటి ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో 4016 6,016 రూపాయల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది. ఇప్పటికే మనం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి నిర్ణయాలు, ప్రకటనలను కూడా చూసాం. త్వరలో కొత్త పెన్షన్లు, వేరు కార్డులు, వేరు పథకాలకు అనే సమాచారం మీకు నేను గతంలో డిస్కస్ చేశాను. దీని ఆధారంగానే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఆధారంగానే ఇంట్లో ఒకరికి వృద్ధాప్య పెన్షన్, వికలాంగులకు అర్హత సాధిస్తే 6016 లేదంటే ఇప్పుడు కొనసాగిస్తున్న 4016 2024లో కూడా కొనసాగించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కేవలం 4016 6016 అనేవి అందిస్తున్నారు. సో ఇదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా 2025లో కొనసాగింపు ఉంటుంది అనే సమాచారం తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల వద్ద నుండి జాబితాను స్వీకరించబోతుంది. ఈ జాబితాను రేపు జరగబోయే వైరాలో 3వ దశకి సంబంధించిన రుణమాఫీలో ఎంతమంది ఎంత అర్హత కలిగి ఉన్నారనే ప్రకటన చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. సో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఏదన్నా తాగండి.